అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. అనౌన్స్మెంట్ చేస్తాం. ఈలోపు ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ 50 మీటర్స్ రన్నింగ్ ఉంది. గుడ్ మార్నింగ్, మీరు టీచర్స్ వినాలి. కొండలో విజువల్ ఎవరు చూస్తారు? తర్వాత గర్ల్స్కి సంబంధించినటువంటి 50 మీటర్స్ రేసు, థర్డ్ వన్ అమ్మ మీరు ఎనికి రా పక్కన మనం పక్కకు పరిగెత్తాలి, వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. నమస్కారం. రేపు డిసెంబర్ 3 ఇంటర్నేషనల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ డే. దాని సందర్భంగా ఈరోజు మన ప్రకాశం జిల్లాలో అందరూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల కోసం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 10 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈరోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జిల్లా వ్యాప్తంగా అరౌండ్ 300 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాగుంట సుబ్బరామరెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా స్థానిక పీవీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ గారు ముందు రైట్ సైడ్ సార్ కొద్దిగా ముందుకు రండి. నాకు చెప్పన్నా పడుగు ముందుకు సరిపోతాడా?
सर्वेभ्यो नमस्ते नमस्कार पार्वती पतये नमः महादेव शंभो शंकर विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय अग्निकालाय कालाभद्राय नीलकंठाय मुत्सुम्याय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सर्वे जिसको बात बोलना रहेगा जिसको అందరూ లైన్లో జోహార్ మాగుంట సుబ్రహ్మణ్య గారు అమర్ రహే మాగుంట సుబ్రహ్మణ్య గారు అమర్ రహే మాగుంట సుబ్రహ్మణ్య గారు అమర్ రహే మాగుంట సుబ్రహ్మణ్య ఈ మధ్యనే 25 సంవత్సరాల తర్వాత మాగుంట సుబ్బరామరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ మధ్యనే 25 సంవత్సరాల తర్వాత వారి సతీమణి మాజీ పార్లమెంట్ సభ్యులు పార్వతమ్మ గారు కూడా పరమపదించడం, ఈ సందర్భంగా ఇద్దరికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా మర్చిపోకుండా వాళ్ళ ప్రజల మధ్యనే ఉంచేందుకు ఎల్లప్పుడూ ప్రజల మనిషిగా మన మధ్య లేకపోయినప్పటికీ సుబ్బరామరెడ్డి గారిని మనలో చిరస్మరణీయుడిగా ఉంచే దానిలో ప్రధానంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వారి కుమారులు రాఘవారెడ్డి గారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, సేవకి మారు పేరుగా సమాజ సేవ, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అభివృద్ధిని వారు కొనసాగించడం, వారి తదనంతరం వారి కుటుంబం అంతా కూడా ఒంగోలు పార్లమెంట్లో, ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా నెల్లూరులో కూడాను సేవా కార్యక్రమాలు కొనసాగించడం, వారి అడుగుజాడల్లో శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబం అంతా ముందుకు రావటం, మన జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఉపాధి కల్పించడం, అదేవిధంగా కాలేజీలను ఏర్పాటు చేసి విద్యా అభివృద్ధికి తోడ్పడటం, ఇటువంటివన్నిటి కూడా మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ వారి దంపతులకి ఉన్నత లోకాలలో ఉండి మన అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారి ఆ దంపతులిద్దరూ కూడా ఒక్కసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. వీరికి మన రాష్ట్ర మంత్రి వర్యులు వారికి ఆ మెడలు భోగించబడుతుంది. వాళ్ళు ఎక్కడ రాజకీయాల్లో ఎక్కడ నామినేషన్ వేసినా అక్కడ గెలిచేటువంటి పరిస్థితి. అంటే మాగుంట కుటుంబం అన్ని పార్టీల వారిది, అందరి పేద పడుగు వారిగా
వర్షం లేక కరువు పీడితంగా ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మనిషికి కనీస అవసరమైనటువంటి మంచినీరు ఇచ్చే దాంట్లో వీరి యొక్క కుటుంబం ప్రతి గ్రామానికి ఆ రోజుల్లో కూడా మరి వాటర్ ట్యాంకర్స్ పెట్టి త్రాగునీరు అందించినటువంటి చరిత్ర మాగుంట కుటుంబానికి. ఈ జిల్లా ప్రజలు ఆ యొక్క మాగుంట కుటుంబాన్ని మర్చిపోలేనటువంటి పరిస్థితి. అందుకని ఆయన తదనంతరం గౌరవనీయ వాళ్ళందరి కోసం మరి ఎన్నో పాఠశాలలు నిర్మించి పాఠశాలలు పెట్టి జూనియర్ కాలేజ్ ప్రకాశం జిల్లాలో కమిషన్ మేళలో పాల్గొనడానికి మన జిల్లాలో ఉన్నటువంటి దిగ్బంధులైనటువంటి కవులు అంటే ప్రముఖమైనటువంటి కవులు అందరూ కూడా విచ్చేశారు. వారిని చక్కగా వేదిక మీదకి ఆహ్వానిస్తాము. మీరందరూ వారి కవితలు చదివేటప్పుడు మా హనుమారెడ్డి గారి ద్వారా దక్కింది, అది మా మామూలు సుబ్రహ్మణ్య రెడ్డి గారి ద్వారా దక్కింది, మా శ్రీనివాసులు రెడ్డి గారి ద్వారా దక్కిందని వారిని వారు కూడా గర్తించేటటువంటి కారణమే చక్కని కవిత్వాన్ని రాస్తూ వారు అనేక మంది కవిత్వంలో పాల్గొన్నటువంటి అనుభవం ఉంది. కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కనిగిరి నుంచే మనం చర్చించే శివప్రసాద్ గారు, వారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆర్టీసీలో అలాగే ప్రకాశం జిల్లాలో కవి దిగ్గజంగా ఉన్నటువంటి కనిగిరి ప్రాంతంలో కొట్టిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు అందరూ కూడా అలాగే ముస్లిం రచయిత సంఘం అధ్యక్షుడిగా ఎన్నో కావ్యాలు 70కి పైగా కావ్యాలు రాసినటువంటి మంచి గ్రామంతో కోకిల గ్రామంతో పోటీలు గారు, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు మనం ఈరోజు కమిషన్ మేళ ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఎత్తడి కోయి నీ పైన అని ఒక అద్భుతమైనటువంటి కవితా ఖండికలు రాసి శ్రీశ్రీ అవార్డు పొందినటువంటి కవయిత్రి అల్లు విజయ్ కుమారి గారు కూడా ప్రసాద్ బాబు గారిని కూడా మూడు లింగాల నడుముంది ప్రకాశాన్ని మనం చూస్తున్నాం. పేపలేచుగుళ్లకు లేత వగరుకు వగరైన పొగరు పాడు ఒక మంచి శ్రీనివాసుని పనిని కూడా మర్చిపోయి సీలను చూచి తన్మయత్వం చెందుతారు విద్యార్థులు యువకులకి. కొమ్మలు దొరికే గొడ్డకి కూడా సుగంధం పంచే మంచి గంధం చెట్లు లేవు. శ్రీనివాసుని పనిని కూడా మర్చిపోయి సీలను చూచి తన్మయత్వం చెందుతారు విద్యార్థులు యువకులకి. మాగుంట రాఘవ బాబు చేసిన సేవలు కోకోలేదు. ప్రకాశం జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా 2 లక్షలకు పైగా. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కుర్చీ తెచ్చుకో, బాగా కూర్చోండి. సరే అయిపోయిందా? అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని సూపర్ 6 ఒకటి అనౌన్స్ చేసి నేనే గ్యారంటీ ఏంటంటే నమ్మరని 10 పేరు చెప్తే నమ్మరని గ్యారంటీ అని చెప్పి ఒక మాట చెప్పాడు. గ్యారంటీ చెప్పి 6 నెలలు ఆ ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు అయింది. పెన్షన్ ఒకటి తప్ప ఇంకో పథకం చేయాల. గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు, అది కూడా 100 లింకులు పెడుతున్నట్టుంది, ఎట్ట కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు.
ఈ మిగతా 4 పథకాలు ఎటుపోయినా అర్థం కావట్లేదు. ప్రజలకు చెప్పింది చేయకపోగా ట్రూ అప్ ఛార్జీల పేరిట మీద మొన్న నవంబర్లో ఒకసారి ఒక 6,070 కోట్లు రికవర్ చేయడానికి ఒక తీర్మానం చేసి వసూలు మొదలు పెడతారు. మళ్ళీ రేపు జనవరి నుంచి ఇంకొక 9,600 కోట్లు వసూలు 9,500 కోట్లు వసూలుకి మళ్ళీ ఈఆర్సీ అనుమతి కూడా తీసుకున్నారు. నేను పెన్షన్ అని చెప్పి అనేక మీటింగుల్లో చెప్పి ఎలక్షన్లో ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని చెప్పిన పెద్ద మనిషి 6 నెలలు జరగకుండానే 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ప్రజల మీద భారం వేయడానికి మొత్తం 15,400 కోట్లు. ఇది తెలుగుదేశం పార్టీకి బుద్ధి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలకి అధికారంలోకి రావడానికి ఏదో ఒక అబద్ధం చెప్పడం, వచ్చాక తూచని అంటే ప్రజలకు గుర్తుండవలేనో లేకపోతే అడగరలేనో ఆయన ఉద్దేశం ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా రుణమాఫీ రైతులు ఎవరు డబ్బులు కట్టకండి, నేను వచ్చాక మన సోదరుల మెళ్ళలో ఆడవాళ్ళు మెళ్ళలో బోసిగా ఉన్నాయి, మీరందరూ ₹1 కూడా బ్యాంకులకు కట్టమాకు, నేను రాగానే మీ పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలు కాదని చెప్పాడు. అది మర్చిపోయాడు. ఒకేసారి రుణమాఫీ అన్నాడు. విడతల వారీగా వాళ్ళు వడ్డీ కట్టకపో వడ్డీ కొద్ది గంట చివరికి వాళ్ళ రైతులు డిఫాల్టర్గా మార్చారు బ్యాంకుల్లో. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మళ్ళొకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బీసీ ఎస్టీ సంబంధించి రుణాలను అందజేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలనాయేంద్ర అన్నారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాలమోహన అధ్యక్షులు దారాంజయ్య, దేవరపల్లి రమణయ్య, కాకుమాన రవి, ఎర్రమోతు నారాయణ, కసుగుత్తి ప్రసాద్, మక్కిన వరకుమార్ తదితరులు బాగున్నారు. రాజీ పడకూడదు. రవికి మనం ఉందని వెళ్తే పరిస్థితి ఒకసారి కదా చూసేది అవుతాం కదా. రవికి మనం వచ్చాక వెళ్ళిపోతాం. నేను చూడు మళ్ళీ అందుబట్టి తప్పు నేను తిరిగి నేను ఓకే. కూటమి ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలక్షన్లో పేర్కొన్నట్టు ఈ ప్రజాకాలం పేరిట మేము ఎన్నికల్లో గెలిస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా బీసీలకి మేము రుణాలు ఇస్తామన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు ఎవరు కూడా ₹1 సబ్సిడీ పథకాలు రాలేదు. పథకాలు లేకపోగా ఎస్సీ కార్పొరేషన్ని మాదిగా రెల్లి అని 3 కులాలుగా చీల్చాడు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ అని కూడా ఒక 56 కులాలు చైర్మన్ని డైరెక్టర్లను పెట్టారు. కానీ వాళ్ళ కార్లు వాళ్ళ జీతాలు ఇచ్చారు. కానీ నిజమైన పేదలు బీసీలు ఎవరు కూడా రుణాలు ఇవ్వలేదు. సబ్సిడీ రుణాలు మొత్తం కూడా ఇవ్వలేదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇప్పుడు బీసీలకు రుణాల పండుగ అని ఈ డిసెంబర్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరం 24-25 ఆర్థిక సంవత్సరం రేపు మార్చిలో ముగిసింది. కాబట్టి ఈ 4 నెలల కాలానికి బీసీలకి రుణాలు సబ్సిడీతో కూడిన రుణాలు విడుదల చేశారు. ఇది ఎంత విడుదల చేశారంటే ప్రకాశం జిల్లాకి 3,990 మంది లబ్ధిదారులు, 64 కోట్ల బడ్జెట్ ప్రకాశం జిల్లాకి. ఈ విధంగా అంటే ఈ మహిళల పేరుతోటి
అదేవిధంగా శిక్షణ ట్రైనింగ్ ఇచ్చే యూనిట్స్కి ఉపాధి కల్పడానికి ఇచ్చారు. మొత్తం కూడా స్టేట్ వైడ్ రాయితీ 1939 కోట్లు, బ్యాంకు రుణం లబ్ధిదారుల వాటా 930 కోట్లు పోతే 1039 కోట్ల రాయితీ పోతే మొత్తం 169 కోట్లు మొత్తం రుణం స్టేట్ వైడ్. దాంట్లో ప్రకాశం జిల్లాకి 364 కోట్లు మంజూరు చేశారు. ప్రకాశం జిల్లాకి 64 కోట్లు మంజూరు చేశారు. అది ఆ విధంగా స్టేట్ వైడ్గా కూడా ప్రతి జిల్లాకి ఎంతమంది లబ్ధిదారులు, టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ కేటాయించారు. 26 జిల్లాలకి మొత్తం కూడా ఇక్కడ కేటాయించారు బీసీలకి. అదేవిధంగా మేము అడుగుతున్నామంటే, మేము ఇటీవల మన జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కలిసి మా ఎస్సీ ఎస్టీలకు కూడా ఈ సంవత్సరంలోనే బీసీలకు ఇచ్చినట్టే రుణాలు, అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు గత 5 సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీలకు రుణం కూడా విడుదల చేయలేదు. సెంట్రల్ గవర్నమెంటు బ్యాంకుతో సంబంధం లేకుండా ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి రుణాలు కూడా మంజూరు చేయలేదు. కాబట్టి ఆటో కొనుక్కోవడానికి కూడా బ్యాంకు రుణమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ సంవత్సరం 4 నెలల్లోనే ఎస్సీ ఎస్టీలకి, ముస్లింలకి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా దాన్ని మంత్రి గారు కూడా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా దాన్ని ముఖ్యమంత్రి పరిశీలన ఉంది, తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ ముస్లింలకి బీసీలకు ఇచ్చినట్టే రుణాలు ఇస్తామని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో జనాభా నిష్పత్తి ప్రకారం రుణాలు మంజూరు చేయాలని చెప్పి మేము వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం చేస్తామని చెప్పి చెప్తున్నా. జిల్లాల వారీగా జనాభా లెక్కల ప్రకారం సబ్సిడీ రుణాలు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎస్ఎఫ్సి రుణాలు, ఆటోలు, కార్లు, తదితర యూనిట్లన్నీ కూడా ఉపాధి, కంప్యూటర్ ట్రైనింగు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల గ్రూప్ స్టడీ సర్కిల్, అంబేద్కర్ స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి మేము. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక జయరాం సెంటర్లో పసులేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి మాగుంట రాఘవారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనక్కి జరగండి, అన్న కూడా వస్తారు. క్యాండిల్ పెట్టి గాలి గారిబా. జోహార్ సుబ్రహ్మణ్య, జోహార్ సుబ్రహ్మణ్య, అట్టే ఉండు, సీనన్న అట్టే పో, అట్టేకు పో. సుబ్రహ్మణ్యరెడ్డి గారు, సుబ్రహ్మణ్యరెడ్డి గారు, సుబ్రహ్మణ్యరెడ్డి గారు. ఏడు వస్తున్నా ఉన్నాడు. రెడ్డి సేవలు లేదు, నా తలకాయ నొక్కుతున్నారు. సీనన్న అట్టే పో. జోహార్
సుబ్రహ్మణ్య జోహార్ సుబ్రహ్మణ్య అట్టే ఉండు సుబ్రహ్మణ్య సీనన్న అట్టే పో అట్టేకు పో అమర హే సుబ్రహ్మరెడ్డి గారు, అమర హే అమర హే సుబ్రహ్మరెడ్డి గారు, అమర హే అమర హే సుబ్రహ్మరెడ్డి గారు, అమర హే కిట్టు ఏడు వస్తున్నా ఉన్నాడు. రెండు చెవులు లేదు నా తలకే నొక్కుతున్నారు సీనన్న అట్టే పో జోహార్ సుబ్రహ్మణ్య గారు, ఆండియాల్ గారు అడ్వాండి వెనక నుంచోండి వెనక్కి రండి జరగండి ఆయన అన్ని అందరిని వెనక్కి జరిపించి జోహార్ సుబ్రహ్మణ్య జోహార్ సుబ్రహ్మణ్య జోహార్ సుబ్రహ్మణ్య జోహార్ సుబ్రహ్మణ్య. ఓకే యువ తెలుగు సమాప్తం. నమస్కారం.